హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 11లో ఉన్నామండి. ఓకేనా? ఆల్రెడీ 10 క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు డే 11 క్లాస్ 11 అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే లెర్న్ ఇంగ్లీష్ త్రూ వెర్బ్ ఫార్మ్స్. లెర్న్ ఇంగ్లీష్ త్రూ వెర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మనము ఇంగ్లీష్ని వెర్బ్ ఫార్మ్స్ని ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో వెర్బ్ ఫార్మ్స్ అనేది ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వెర్బ్ అనేది మనకి 2 టైప్స్ ఫ్రెండ్స్. వెర్బ్ అనేది మనకి 2 టైప్స్. అవేంటి అంటే ఫ్రెండ్స్ మనకి ఒకటి ఆక్సిలరీ వెర్బ్, సెకండరీ రెండోది వచ్చేసి లెక్సికల్ వెర్బ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి ఆక్సిలరీ వెర్బ్స్, రెండు లెక్సికల్ వెర్బ్స్. సెకండ్ టైప్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వెర్బ్లో 2 టైప్స్, ఒకటి ఆక్సిలరీ వెర్బ్స్, రెండు లెక్సికల్ వెర్బ్స్. మనకి ఆక్సిలరీ వెర్బ్స్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటి అంటే ఒకటి ప్రైమరీ, సెకండ్ మోడల్. ఒకటి ఫస్ట్ టైప్ వచ్చేసి ఆక్సిలరీ వెర్బ్స్ లో ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ, సెకండ్ టైప్ వచ్చేసి మోడల్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ప్రైమరీలో ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్, ప్రైమరీ వెర్బ్ ఫార్మ్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే చూసారా ఇక్కడ లిస్ట్. డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, was, were, has, have, had, has been, have been, had been, will be, shall be, am, is, are, was, were, being. అంటే am being, is being, are being, was being, were being. ఇక్కడ మొత్తానికి బ్రాకెట్ పెట్టి బీయింగ్ పెట్టాను చూడండి ఇక్కడ కింద. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఆక్సిలరీ వెర్బ్స్ లో ఫస్ట్ టైప్ లో ప్రైమరీ వెర్బ్స్ లో. ఈ ప్రైమరీ వెబ్స్ లో మనకి ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి మొత్తం మనకి ప్రైమరీ వెబ్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆక్సిలరీ వెబ్స్ లో మనకి మోడల్ వెబ్స్ వచ్చేసి మనకి ఇవి ఫ్రెండ్స్. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు, గోయింగ్ టు, ఏబుల్ టు, సపోజ్డ్ టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వచ్చేసి మనకి ఆక్సిలరీ వెబ్స్ లో సెకండ్ మోడల్ అయిన మనకి మోడల్లో మనకి ఇవి మొత్తం మనకి ఈ లిస్ట్ మొత్తం మనకి మోడల్ వెబ్స్ లో ఇవి మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి వెబ్స్ లో మనకి సెకండ్ మోడల్ వచ్చేసి మనకి ఏంటిదంటే ఫ్రెండ్స్ లెక్సికల్ వెబ్స్. ఓకేనా ఫ్రెండ్స్? లెక్సికల్ వెబ్స్. ఈ లెక్సికల్ వెబ్స్ కూడా 2 టైప్స్ ఫ్రెండ్స్. ఒకటి ఇర్రెగ్యులర్ వెబ్స్, సెకండరీ వచ్చేసి రెండోది వచ్చేసి మనకి రెగ్యులర్ వెబ్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఇర్రెగ్యులర్ వెబ్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సపోజ్ మనము వెర్బ్ ఫామ్ స్పీక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ స్పీక్ తీసుకున్నాం. స్పీక్ అనేది ఎట్లా ఉండదు చూడండి. మనకి 5 ఫార్మ్స్ చెప్పండి స్పీక్ లో. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఓకేనా? ఇంగ్ ఫార్మ్ అంటే V4 ఫ్రెండ్స్. ఓకేనా? V5 అంటే నేను ఆల్రెడీ చెప్పాను. V1 కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ అయితే మనకి V5 గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు స్పీక్, స్పోక్, స్పోకెన్ అంటే ఒకే రకంగా మనకి స్పీక్, స్పోక్, స్పోకెన్ అంటే దేనికి రెగ్యులర్ గా అంటే ఇక్కడ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. ఇర్రెగ్యులర్ అంటే ఒకే విధంగా ఉండవు. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. నెక్స్ట్ మనకి టీచ్, థాట్, థాట్, టీచింగ్, టీచెస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కట్, 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 కట్టింగ్, కట్స్. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం కొంచెం ఇర్రెగ్యులర్. ఇవి అందరూ కూడా ఈ కట్, 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 కట్టింగ్, కట్స్ అనేది ఈ కట్ అనేది చాలా మంది రెగ్యులర్ అనుకుంటారు, కానీ కాదు ఫ్రెండ్స్, ఇది ఇర్రెగ్యులర్ కింద వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇర్రెగ్యులర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము రెగ్యులర్ చూద్దాం. రెగ్యులర్. ఓకేనా? రెగ్యులర్ లో కూడా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ చూసాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్ లో మనకి V2, V3 రెండు కూడా సేమ్ వస్తాయి. అంటే మనము ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ వస్తుంది, అదే విధంగా స్పెల్లింగ్ కూడా సేమ్ రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. చూసారా? V2, V3 సేమ్. V2, V3 అనేది
సేమ్ గా వస్తుంది. కానీ మనము పెయింటెడ్ పెయింటెడ్, ఓకేనా. మనకి ఇక్కడ మనము జాగ్రత్తగా ఈ V2 వచ్చిందా V3 వచ్చిందా అనేది మనకి వెర్బ్ ఫామ్ అనేది మనం సెంటెన్స్ ని ముందున్న వెర్బ్ ఫామ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ని బట్టి మనం ఇది V2 ఫామ్ లో ఉందా, వెర్బ్ అనేది V3 ఉందా అనేది మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్ గా మనము పెయింట్ కి మనకి వెర్బ్ ఫామ్స్ చెప్పండి అంటే మనకి 5 ఫామ్స్: పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. చూసారా, పెయింటెడ్ పెయింటెడ్, V2 అదే, V3 కూడా సేమ్ అదే. కానీ ఇక్కడ V4 చూడండి ఫ్రెండ్స్, పెయింటింగ్, పెయింట్స్. ఇవి నార్మల్ గానే, ఇవి రెండు నార్మల్. కానీ V2 V3 మాత్రం మనకి ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ వస్తుంది. అదే విధంగా మనకి స్పెల్లింగ్ కూడా సేమ్ రావడం జరుగుతుంది రెగ్యులర్ ఫామ్ కి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లవ్, లవ్డ్, లవ్డ్. చూసారా, V2 సేమ్ వస్తుంది, V3 కూడా సేమ్. లవ్డ్, లవ్డ్, లవ్వింగ్, లవ్స్, ఓకేనా. V4 వచ్చేసి లవ్వింగ్, V5 వచ్చేసి లవ్స్. నెక్స్ట్ బర్న్, బర్న్డ్, బర్న్ట్, బర్నింగ్, బర్న్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మొత్తం మనకి రెగ్యులర్ ఫామ్ అంటే లెక్సికల్ వెబ్స్ లో మనకి సెకండ్ టైప్ అయిన రెగ్యులర్ ఫార్మ్స్ లో మనకి ఇవి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, వెర్బ్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. అవేంటి ఫ్రెండ్స్? ఆక్సిలరీ వెబ్స్, లెక్సికల్ వెబ్స్. ఆక్సిలరీ వెబ్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ, మోడల్. మనకి లెక్సికల్ వెబ్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి ఇర్రెగ్యులర్, ఒకటి రెగ్యులర్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంత మట్టికి మనకి వెబ్ అంటే ఏంది, వెబ్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనము చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని నేను కీ నోట్ పాయింట్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే మనకి ఖచ్చితంగా ఆ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ నోట్ పాయింట్స్ అనేవి ప్రతిదీ కూడా నేను బోర్డు మీద తెలుగులో రాస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకి కీవర్డ్స్ నోట్ పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కీ పాయింట్స్ అనేవి, నోట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒక 8 ఉన్నాయి, అవి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డూ, డస్, రెగ్యులర్, రిపీటెడ్, హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే డూ, డస్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్ గా హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏది ఉపయోగించాలి ఫ్రెండ్స్? ఖచ్చితంగా వెర్బ్ ఫామ్ అనేది V1 ని ఖచ్చితంగా ఉపయోగించాలి. డూ, డస్, రెగ్యులర్, హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం వెర్బ్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఏది ఉపయోగించాలి ఫ్రెండ్స్? ఖచ్చితంగా V1 ఫామ్ ని మనము ఉపయోగించాలి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండోది సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యాక్షన్స్ కి V1 ని ఉపయోగించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ మనకి టెన్స్ గనక వస్తే మనము ఏ వెర్బ్ ఫామ్ ఉపయోగించాలి ఫ్రెండ్స్? V1 ని ఉపయోగించాలి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ మోడల్ వెర్బ్ ఫామ్ తరువాత ఖచ్చితంగా V1 ని ఉపయోగించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మోడల్ వెబ్స్ అంటే ఏంటి? కెన్, కుడ్, అవి ఉన్నాయి కదా మోడల్ వెబ్స్. ఆ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని పక్కన ఏముండాలంట ఫ్రెండ్స్? ఖచ్చితంగా V1 ఫామ్ నే, వెర్బ్ ఫామ్ V1 మాత్రమే ఉపయోగించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి V1 మీద ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్? వెర్బ్ ఫామ్ మీద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? V1 మీద డూ, డస్, రెగ్యులర్, హ్యాబిచువల్ యాక్షన్స్ కి ఉపయోగించేది V1 ఫామ్. దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ గాని, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు కూడా మనము V1 ని ఉపయోగించగాలి. అదే విధంగా మోడల్ వెబ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము వెర్బ్ ఫామ్ అనేది V1 ని ఉపయోగించాలి. ఈ 3 కూడా V1 కి సంబంధించినవి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ పాయింట్, 4వ పాయింట్ గతంలో జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేది V2, ఓకేనా ఫ్రెండ్స్. గతంలో ఆల్రెడీ జరిగిపోయిన పనుల గురించి మనము V2 ఫామ్ ని ఉపయోగించాలి. ఖచ్చితంగా V2 ఫామ్ ని ఉపయోగించాలి. మన V2 ఫామ్ అనగానే జరిగిపోయిన పనుల గురించి మనము ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియో అనేది నేను చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. దాంట్లో చెప్పాను డిడ్ గురించి.
గతంలో జరిగిపోయిన పనుల గురించి మనము డిడ్ ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాశాను డిడ్ అంటే V2. గతంలో జరిగిపోయిన పనుల గురించి మనము ఖచ్చితంగా ఏ ఫామ్ ని ఉపయోగించాలి? వెర్బ్ ఫామ్ ని, V2 ఫామ్ ని ఉపయోగించాలి. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, 5th పాయింట్, పర్ఫెక్ట్ యాక్షన్స్ తెలియజేయడానికి V3 ని ఉపయోగించాలి. పర్ఫెక్ట్ యాక్షన్స్ తెలియజేయడానికి V3 ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? దాని తర్వాత చూడండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 ని ఉపయోగించాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు దాని పక్కన ఖచ్చితంగా V3 ఫామ్ ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కనబడితే దాని పక్కన ఖచ్చితంగా V3 ఫామ్ వస్తుందని బండ గుర్తు ఫ్రెండ్స్. ఓకేనా? బ్లైండ్ గా V3 ఫామ్ అయి వస్తుంది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ప్రోగ్రెసివ్ యాక్షన్స్ కి V4 ని ఉపయోగించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రోగ్రెసివ్ యాక్షన్స్ కి మనము V4 ని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ కాలంలో అయినా జరుగుతూ ఉన్న పనులను V4 ని ఉపయోగించాలి. మనకి సింపుల్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ తీసుకున్నా, ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నా, పాస్ట్ టెన్స్ తీసుకున్నా, ఏ టెన్స్ అయినా తీసుకున్నా మనము 3 టెన్స్ లో ఏ టెన్స్ తీసుకున్నా గానీ మనకి గతంలో జరుగుతూ ఉన్న పనుల గురించి గనక చెప్తుంటే దానిని మనము ఏ ఫామ్ లో రాయాలి? వెర్బ్ ఫామ్ అనేది ఖచ్చితంగా మనము V4 ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనకి చూడండి ఫ్రెండ్స్, V1 కి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి, V2 కి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి, V3 కి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి, V4 కి సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. V1 కి సంబంధించిన ఏంటి ఫ్రెండ్స్? V1 కి సంబంధించిన డూ డస్ వచ్చినప్పుడు రెగ్యులర్ హ్యాబిటల్ యాక్షన్స్ కి V1 వాడతాము. అదే విధంగా సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు V1 వాడతాము. దాని తర్వాత మోడల్ వెర్బ్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మనము V1 ని ఉపయోగించాలి. అదే విధంగా మనకి V2 ఇప్పుడు ఉపయోగించాలి ఫ్రెండ్స్. మనము గతంలో జరిగిపోయిన పనుల గురించి తెలియజేయడానికి మనం V2 ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? V3 ఎక్కడ ఉపయోగించాలి? మనకి పర్ఫెక్ట్ యాక్షన్స్ కి. అదే విధంగా మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు V3 ని ఉపయోగించాలి. V4 ఎక్కడ ఉపయోగించాలి ఫ్రెండ్స్? ప్రోగ్రెసివ్ యాక్షన్స్ వచ్చినప్పుడు. అదే విధంగా ఏ కాలంలో అయినా జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేయడానికి మనము V4 ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మనకి లెర్న్ ఇంగ్లీష్ త్రూ వెట్ ఫార్మ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనకి వెర్బ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలకి సంబంధించిన ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్ కి సంబంధించిన ఆ మోడల్లో ఏమేమి ఉన్నాయో చెప్పుకున్నాం. దాని తర్వాత కీ పాయింట్స్ ఫ్రెండ్స్, నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. V1 ఎక్కడొస్తుంది, V2 ఎక్కడొస్తుంది, V3 ఎప్పుడు ఉపయోగించాలి, V4 ఎప్పుడు ఉపయోగించాలి అనేది ఈ కీవర్డ్స్ ద్వారా నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మీరు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. అదే విధంగా నా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.